ఆడపిల్లలకి ఎన్ని బట్టలున్నా ఇంకా కొనాలి, వెయ్యాలి అని ఉంటుంది కదా! నాకైతే అలానే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇంట్లో అయినా, బీరువాలోనా ఎక్కడ చూసినా నావి, పిల్లలవే ఉంటాయి. ఇవి వాళ్ళ డాడీవి అయితే అసలు లేనే లేవు. కింద షెల్ఫ్‌లో ఉంది చూసారు? ఆ ఒక్క షెల్ఫ్‌లోనే ఉంటాయి. ఇంకా రాను రాను ఆ షెల్ఫ్ కూడా మేము ఉండనివ్వము. మా పిల్లల బట్టలే ఉంటాయి. ఇవొచ్చేసి కొత్త బట్టలు. మొన్న మోనుగాడి బర్త్‌డేకి సోను పాపకేసినవి. కొన్ని దాసిపెట్టిన కొత్త బట్టలైతే వేస్తున్నాను డైలీ వేరు. ఎందుకంటే వీళ్ళు హైట్ పెరిగిపోతున్నారు. అవేమో చిన్నగయిపోతాయి. ఇంకా మళ్ళీ పెరిగిపోయిన తర్వాత వేయడం కష్టం కదా! బాగోదు. అందుకోసం అనేసి ఇప్పుడే వేసేస్తున్నాను. నా బట్టలైతే నా లాకర్ నుంచి పక్క లాకర్‌కి కూడా ఆక్రమించేశాయి శారీసు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు పట్టట్లేదు. ఎందుకంటే మాకు షెల్ఫులైతే లేవు. మామూలుగా ఒక 4, 5 ఉన్నాయి. అందులో అయితే నేను బుక్స్ అని, మామూలుగా బైబిల్స్ అని, ఇంకా పౌడర్స్ అని ఇవని అవని పెట్టేసుకుంటాను. వాటికి సెట్ అయిపోతాయి. బట్టలు పెట్టే అంత పెద్దవైతే కాదు. ఒకవేళ పెట్టినా కూడా దుమ్ము ఉంటది. మొత్తం చికాకుగా అయితదనేసి ఇంక నేను ఒక బుట్టలలో పెట్టేసి వాటి మీద ఒక షీట్ లాంటిది కప్పేసి మాకు డైలీ వేర్ బట్టలు అవసరమైనప్పుడు ఆ షీట్ తీసేసి తీసుకుంటున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా! సో, మాకింకా ఇల్లు కట్టుకున్న తర్వాత చక్కగా కబోర్డ్స్ పెట్టుకుంటే ఇంకా షెల్ఫ్‌లో అయినా కూడా దుమ్ము పడిద్ది కానీ కబోర్డ్స్ అయితే దుమ్ము పడవు. ఇంతలా దుమ్మెందుకు పడుతుందంటే మాది మెయిన్ రోడ్డుకి పక్కన ఉంటది. సో, అందుకోసం అనేసి ఫ్యాక్టరీ కూడా మాకు దగ్గరే ఉంటది కదా! బీపీఎల్. ఇదైతే నేను ప్రీ ప్లేటింగ్ చేసుకున్న శారీ అనమాట. పెట్టడానికి ప్లేస్ లేక ఈ ర్యాక్‌లో అయితే పెట్టేసి ఏం చేయలక్క చూస్తూ ఉంటే ఆ ఒక్క ర్యాక్ కూడా నువ్వే ఆక్యుపై చేసేటట్టున్నావు అనుకుంటున్నారు కదా! ఫ్యూచర్‌లో అదేనండి జరిగేది. నాకేమో కొత్త బట్టలు పిచ్చి. కొనకపోతే ప్రాణమాగదు. కొన్నా ప్రాణమాగదులేండి. ఎందుకంటే వేసుకోకపోతే. ఇదిగో చూసారు. మొన్న నేను హాఫ్ శారీ తీసుకున్నా. మీతో షేర్ చేయలేదు కదా! రాఖీకి కట్టుకుందాం అనుకున్నానులే కానీ కుదరలేదు. దీనిపైన వచ్చేసి ఓని అనమాట. చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో. చాలా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అని ఎదురు చూస్తున్నా. ఏదైనా అకేషన్ ఉంటే బాగుండేది కట్టుకునేది. ఏమన్నా పెళ్ళిళ్ళు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నాకు. ఈ హాఫ్ శారీ కట్టుకొని వచ్చేస్తా ఓకేనా? ఏం చేయలు మరి ఎంత దారుణంగా ఉన్నావు అని అనుకోమాకండి. ఇంక ఇప్పుడు కలర్ అయితే ఎంత బాగుంది కదా! సో, నేను ఇలా మురిసిపోతూ ఉంటానన్నమాట. నాకు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినా అన్‌ఈజీగా అనిపించినప్పుడు బట్టల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను. ఒకసారి ట్రై చేస్తాను. చక్కగా ఫొటోస్ దిగుతాను. ఇన్‌స్టాలో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. నాలాంటి పిచ్చి మీకు కూడా ఉంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్నిసార్లు లైక్ చేయి అని చెప్తున్నాను. విన్న మీకైనా విసుగు రావాలి అని నాకన్నా విసుగు రావాలి కదా! అందుకే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా చక్కగా హాఫ్ శారీ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. సో, డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకేనా? ఎక్కడ తీసుకున్నాను అనేది. Don't forget subscribe. Bye.